వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. 3 రాష్ట్రాల గెలుపు జోష్, మోడీ టూర్ గ్రాండ్ సక్సెస్ తో ఫుల్ హుషారుగా ఉన్నారు కమలనాథులు. అదే ఊపులో రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ కాషాయ జెండాను రెపరెపలాడించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పూర్తి స్థాయి నివేదికలు సేకరించిన పార్టీ అధిష్టానం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. వెస్ట్ బెంగాల్, ఒడిశా ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ ని తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టించాలని అధిష్టానం నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ, పార్టీ జాతీయ కార్యవర్గ ప్రకటన పూర్తయ్యాక సునీల్ బన్సాల్ తెలంగాణలో యాక్టివ్ రోల్ పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే దసరా వరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలంతా ప్రజల మధ్య ఉండాలని ఢిల్లీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, ముఖ్యంగా గ్రామాల్లో రైతు సమస్యలు, ధాన్యం కొనుగోలులో జాప్యం, నిరుద్యోగం, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, స్థానిక సమస్యలపై ఆందోళనలు చేపట్టాలని అధినాయకత్వం బీజేపీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. గ్రామం నుంచి గ్రేటర్ వరకు కమలం పార్టీ కొత్త స్ట్రాటజీతో పాములు కదుపుతోంది. త్వరలోనే హైదరాబాద్ లోని 3 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వీటిని సెమీఫైనల్ పోరుగా కమలం పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే 3 కార్పొరేషన్లలో గెలిపే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం చేసింది. గ్రేటర్ పరిధిలో పార్టీని మరింత విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు, యువత, మధ్యతరగతి ఓటర్లను టార్గెట్ చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో జిల్లాల వారీగా నేతలకు పని విభజనపై కూడా హైకమాండ్ దృష్టి పెట్టింది. ఎవరెవరు ఏ జిల్లాలో పనిచేయాలి, ఎవరు సంస్థాగత వ్యవహారాలు చూడాలి, ఎవరు ప్రజా ఉద్యమాలు నడపాలి అనే దానిపై స్పష్టమైన వ్యూహం సిద్ధమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు సమస్యలపై బీజేపీ మరింత దూకుడు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ధాన్యం కొనుగోలు ఆలస్యం, రైతులకు చెల్లింపుల సమస్యలపై ఇప్పటికే పలువురు నేతలు క్షేత్రస్థాయిలో ఆందోళన మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీని మరింత బలమైన ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో హైకమాండ్ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 3 రాష్ట్రాల గెలుపు జోష్ మంత్రాన్ని కొనసాగిస్తూ తెలంగాణపై ఢిల్లీ పెద్దలు మరింత ఫోకస్ పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మోడీ టూర్ సక్సెస్ అయినట్లు స్వయంగా పీఎంఓ కార్యాలయం నుంచి రామచంద్రరావుకు కాల్ రావడంతో నేతల్లో, క్యాడర్లో జోష్ రెట్టింపయ్యింది. గ్రామ స్థాయిలో పార్టీని యాక్టివ్ చేయడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి దూకుడుగా పనిచేస్తూ పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేయాలన్నది అధిష్టానం వ్యూహంగా కనిపిస్తోంది. దసరా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోనే ఉండాలని నేతలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లడంతో పలువురు నేతలు ఇప్పటికే తమ తమ నియోజకవర్గాల్లో పర్యటనలు ప్రారంభించారు. గ్రామాల్లో రైతు భరోసా, రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ పెండింగ్, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు, పట్టణాల్లో అభివృద్ధి, నిరుద్యోగ భృతి, ఉపాధి అవకాశాలు, మహిళా భద్రత అంశాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఢిల్లీ పెద్దలు కొత్త ప్లాన్ తీసుకున్నారు. తెలంగాణ బీజేపీకి టర్నింగ్ పాయింట్ అవుతుందా అని కూడా చర్చ నడుస్తోంది. క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నాలు ఫలిస్తాయా? సునీల్ బన్సాల్ ఎంట్రీ తర్వాత తెలంగాణ కమలం పార్టీలో మరింత చురుకుదనం పెరుగుతుందా? గ్రామం నుంచి గ్రేటర్ వరకు బీజేపీ కొత్త వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా రోజు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నామండి. ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా అనేక సమస్యల్లో ఉంది ఆర్ వాయిస్ ఈరోజు. దాన్ని, ఆ సమస్యల నుంచి బయటపడేయటం కూడా మీరే చేయగలుగుతారు. కాబట్టి ప్లీజ్ మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టండి. సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.